ఇచ్చిన హామీలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయింది అనే ఓ అసత్యాన్ని పదే పదే చెప్పే ప్రయత్నం టీడీపీ చేస్తుంది. కానీ దేశంలోనే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీనే. ఇది రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ తెలుసు అంటూ ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఉద్ఘాటించారు. సోమవారం అసెంబ్లీ పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ 2014 నుంచి 19 వరకు రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని అమలు చేయలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేశారు. ఇది బాబు జగన్ మధ్య ఉన్న తేడా. ఈ ఎన్నికలకు మా మేనిఫెస్టోను ప్రతి ఇంటికి తీసుకువెళ్లి ఇస్తున్నాం. చంద్రబాబు 2014లో ఇచ్చిన మేనిఫెస్టో ఏకంగా అదృశ్యమైపోయింది. వెబ్సైట్లో లేదు. మేనిఫెస్టోలను మాయం చేసిన తత్వం కలిగిన వ్యక్తి చంద్రబాబు. మేనిఫెస్టోలో హామీలను అమలు చేసే ప్రతి ఇంటికి మేనిఫెస్టోను తీసుకువెళ్లి ఇచ్చిన వ్యక్తిత్వం కలిగిన నాయకుడు జగన్. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన నాయకుడు సీఎం జగన్. అందుకే మరలా తిరిగి ఓటు అడగడానికి వెళ్తున్నట్లు పేర్కొన్నారు. నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ అతనికి. అతను పుట్టుక దగ్గర నుంచి ఇవాళ వరకు అన్నీ తెలుసు. చెప్పమని దమ్ముంటే ఏం చెప్తాడు? ఆ బాలశౌరిని ఇక్కడదంటే వెళ్ళి జనసేన ఆఫీసులో పడ్డాడు. అన్ని అన్యాయాలు అక్రమాలు చేసిన బఫూన్. అన్ని అన్యాయాలు అక్రమాలు చేశారు కాబట్టే టికెట్ రిజెక్ట్ చేశారు. టికెట్ రిజెక్ట్ చేసినప్పుడు అక్కడ తేలాడు. అక్కడ తేలి జగన్మోహన్ రెడ్డి గారిని వారిని వీరిని దూషించే కార్యక్రమం ఓవర్ యాక్షన్ చేస్తే చెప్పాగా. ఆ పక్కన ఇద్దరు అనుకున్నారంట. ఎవరు? పవన్ కళ్యాణ్, ఆయన పేరేంటి తెనాలి ఆయన, ఎవరు నాదెళ్ల మనోహరు. ఏంది మొన్నటిదాకా అక్కడ ఇక్కడ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, వీడు నమ్మొచ్చా అన్నారంట. అది అతని పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా అతని నంబర్ ఎవరైనా నమ్మొచ్చు. కానీ సరే వాళ్ళకి గత్యంతరం లేక టికెట్ ఇస్తే బందర్ టికెట్ ఇవ్వచ్చు. కానీ అతను ఎవరినైనా ముంచిపోయే తత్వం కలిగిన వాడు అనేది నాకన్నా నీకన్నా అందరికన్నా ఆయన పవన్ కళ్యాణ్ గారికి నాదెళ్ల మనోహర్కి బాగా తెలుసు. రాబోయే కాలంలో మీరే చూస్తారు. ఓకే, జగన్ అర్జున్ అని చెప్పుకుంటున్నాడు. వాళ్ళకి విన్నారా? మొత్తానికి విన్నారు కదా. వాళ్ళు ఎంత గుచ్చుకుందో వాళ్ళకి అర్జునుడు చెప్పంగానే. అంటే ఆయన అర్జునుడు కాదు అని చెప్పట్లా, అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఒకానొక సందర్భంలో నేను అర్జునుడిని అభిమన్యుణ్ణి కాదు అని చెప్పాడు. అంటే అర్థం ఏమిటి? మీరు పన్నే పద్మ వ్యూహాలన్నిటినీ ఛేదించగలిగిన అర్జునుడిని నేను అని చెప్పాడు. అంటే మీరు పద్మవ్యూహాలు పన్నుతున్నారన్నమాట. దుష్ట